మై గాడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం రెడ్ లెమన్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంక్ కంపెనీ యొక్క బ్యాగ్ అయితే మనం అన్బాక్సింగ్. ఇది ప్రీమియం క్వాలిటీ బ్యాగ్ అండి. సో ఇది మల్టీ ఫంక్షనల్ బ్యాగ్, అంటే చెప్పిన కదా లగేజ్ పర్పస్లో యూజ్ చేయొచ్చు, అండ్ ట్రావెల్ బ్యాక్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు, అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. సో మీకు కావాలనుకుంటే స్ట్రాప్స్ క్లోజ్ చేసేసి నార్మల్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే స్ట్రాప్స్ ఎక్స్పాండ్ చేసుకొని సో ఒక 5 డేస్కి సంబంధించినటువంటి బట్టలు కూడా ప్యాకింగ్ చేసుకొని పోవచ్చు అని చెప్పేసి చాలా రివ్యూస్లలో ఉన్నది అండ్ వీడియోస్లలో ఉన్నది. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఓకే, సో దీన్ని ఇంకా నేను ఓపెన్ చేయలేదు, కానీ బ్యాగ్ మాత్రం చాలా హైట్ ఉన్నది. వావ్, మై గాడ్. ఫ్రెండ్స్, స్పెషల్గా బెస్ట్ బ్యాగ్ లాగా ఉంది ఇది. అసలు ఎంత ప్రీమియం క్వాలిటీ ఉన్నాయంటే నాకు సూపర్గా నచ్చింది అసలు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసినటువంటి హస్కర్ బ్యాగ్ కంటే కూడా ఇది చాలా బెటర్గా ఉన్నది క్వాలిటీ. ఇది వచ్చేసి అరౌండ్ 4000 పడ్డది అండ్ 45 లీటర్స్ వరకు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. 45 లీటర్స్ నుంచి 55 లీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. చూస్తుంటే ఇదే ఉంచుకోవాలనిపిస్తుంది, బ్యాగ్ ఇదే యూజ్ చేయాలనిపిస్తుంది. బట్ థింగ్ ఈజ్ కొద్దిగా హైట్ చాలా ఎక్కువ ఉన్నది. చూద్దాం, ఇది కూడా మల్టీ పర్పస్లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇట్లా క్యారీ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనం ఇట్లా బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి చూడండి ఎన్ని పాకెట్స్ ఉన్నాయి, అండ్ జిప్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సూపర్ ప్రీమియం క్వాలిటీ ఉందండి. సో మనకి యాంటీ థెఫ్ట్ ఇది. సో ఇక్కడ నుంచి ఇదొక కంపార్ట్మెంట్, సో ఇక్కడ ఇదొక కంపార్ట్మెంట్ ఇచ్చిల్లు అండ్ ఇదొక కంపార్ట్మెంట్ ఇచ్చిల్లు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి దీని యొక్క క్వాలిటీ ఎంత క్వాలిటీ ఉన్నాయంటే హైయెస్ట్ ప్రీమియం క్వాలిటీ ఉన్నది. అండ్ అది కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకు రావడం అనేది చాలా బెస్ట్, సూపర్ ఉన్నది ఇది బ్యాగ్. అండ్ దీనికి కూడా మనకి సైడ్ స్ట్రాప్స్. ఇందులో మనకి ఏంటంటే 2 మోడల్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి వితౌట్ వాటర్ బాటిల్ ఉంది, ఇంకోటి వచ్చేసి విత్ వాటర్ బాటిల్. సో వాటర్ బాటిల్ హోల్డర్ కావాలి అనుకుంటే మనకి ఏంటంటే 200 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నది. సో ఇది వచ్చేసి నాకు 3999, అంటే అరౌండ్ 4 లేకుండా మనకి ఒక 200 తక్కువకి అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక పాకెట్, ఇక్కడ ఒక పాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన కూడా ఒక పాకెట్ ఉన్నది, చెప్పడం మర్చిపోయినా. అండ్ ఇటు సైడ్కి కూడా ఒక పాకెట్ ఉంది. వావ్, సో మెనీ పాకెట్స్, చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఒక కంపార్ట్మెంట్ అండ్ మినీ కంపార్ట్మెంట్ అండ్ మీడియం కంపార్ట్మెంట్ అండ్ టాప్లో ఇది అన్నట్టు ఇది కంపార్ట్మెంట్ కాదు, కాకపోతే ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంది కదా. సో బ్యాక్ సైడ్ మొత్తం చాలా పెద్ద, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఏమైనా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ చూద్దాం. సో ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి టోటల్గా బ్యాక్ సైడ్ ఉంది. వావ్, లోపల ఉన్న కుషన్ చూడండి, ల్యాప్టాప్ కుషన్. సో ఇది ఎంత సిల్కీ ఉన్నదంటే ల్యాప్టాప్ ఇందులో పెడితే ఇది 200% సేఫ్ అండి. సో ఇందులో 15.6 ఇంచ్ ల్యాప్టాప్ కాదు, సో ఆల్మోస్ట్ 18 ఇంచ్ ల్యాప్టాప్ కూడా ఫిట్ అయ్యేటట్టున్నది. సో అంత పెద్ద బ్యాక్ ప్యాక్, ఇది చాలా స్పేషియస్ ఉంది. అండ్ ల్యాప్టాప్ ఫిల్ చేసుకోవడానికి మనకి స్ట్రాప్ ఇచ్చింది ఒకటి, ల్యాప్టాప్ లాక్. అండ్ లోపల మనకు చూసినట్లయితే ఇంకా చిన్న చిన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. సో ట్యాబ్లెట్ పెట్టుకోవడానికి వీలుగా ఒకటి ఇచ్చిళ్ళు. ఇందులో కూడా మినీ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఇందులో పెద్ద ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఇంత స్పేషియస్ ఉన్నదండి. అంతా ఓకే, కానీ సైజ్ కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది. వేసుకొని చూసిన తర్వాత ఓకే అంటే చూడాలి, ఓకే అనిపిస్తే. సో నెక్స్ట్ వచ్చేసి మనం మిడిల్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ సో
చూసిగా ఫ్రెండ్స్, బ్యాగ్ అయితే చాలా పెద్దగా ఉన్నది. ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ కంపార్ట్మెంట్. అండ్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ ఒక కంపార్ట్మెంట్ అండ్ దాని లోపల ఇంకో కంపార్ట్మెంట్ ఉంది. ఇప్పటికే 5 అయినాయి. అండ్ మిడిల్ కంపార్ట్మెంట్ చూద్దాం ఇప్పుడు. మిడిల్ కంపార్ట్మెంట్ ఎలాగో ఓపెన్ చేసేది. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి కనెక్టర్స్ ఇచ్చిళ్ళు. సో వీటిని ఓపెన్ చేసుకొని ఇలా 180 degreesలో మనం మిడిల్ కంపార్ట్మెంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో చూసిలా ఫ్రెండ్స్, సో ఇక్కడైతే మనకి టోటల్గా కూడా ఏంటంటే మొత్తం ప్లాస్టిక్తోని, హార్డ్ ప్లాస్టిక్తోని ఒక కంపార్ట్మెంట్ అయితే వేయడం జరిగింది. సో ఏమైనా వాటర్ ప్రూఫ్ ఐటమ్స్, ఎక్విప్మెంట్ మనం క్యారీ చేయాలనుకుంటే ఇందులో వేసేసుకొని జిప్ హోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మొదలు వరకు ఇక్కడ వరకు చాలా పెద్ద కంపార్ట్మెంట్ వచ్చేసింది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మనం బట్టలు క్యారీ చేయొచ్చు, లేకపోతే మన యొక్క ఎక్విప్మెంట్ క్యారీ చేయొచ్చు. లెన్సెస్, కెమెరా, ట్రైప్యాడ్, గింబల్, ఎవ్రీథింగ్ మనం క్యారీ చేసుకోవచ్చు అండి. అండ్ దీని యొక్క నెట్ కూడా ఎంత క్వాలిటీ ఉన్నదంటే ఇంత 4000 లోపల ఆల్మోస్ట్ ఒక 15,000 20,000 రేంజ్లో అంత క్వాలిటీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, సో ఇక్కడ ఇంకో కంపార్ట్మెంట్ ఇచ్చింది కదా, సో అది ఓపెన్ చేయకుండా మనం అది ఓపెన్ చేయకుంటే కొద్దిగా తక్కువ స్పేస్ అయితే ఉన్నది మనకి. చూద్దాం ఒకసారి. సో మిడిల్ అది ఎక్స్పాండ్ చేయకుండా మనం ఎంత స్పేస్ వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో మిడిల్ మనకు ఓపెన్ చేయకుండా అయితే మనకి ఇంత స్పేస్ అయితే ఉన్నది. అండ్ ఈ స్పేస్లో ఆరామ్సే ఒక 1 day 2 daysకి సంబంధించినవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, సో ఇక్కడ 180 degrees ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ద మ్యాజిక్. చూసిగా ఫ్రెండ్స్, మొత్తం 180 degreesలో ఇది ఓపెన్ చేసిన తర్వాత సో ఇది ఎంత ఎక్స్పాండ్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మనకి ఒక మినీ లగేజ్ బ్యాగ్ లాగా అయిపోయింది. సో చిన్నపాటి ట్రాలీ అండ్ 41 liters ఆరామ్సే మనం ఇందులో క్యారీ అయితే చేయొచ్చు. చూడండి ఎంత ఎక్స్పాన్షన్ ఉన్నదో. ఇంత ఎక్స్పాన్షన్ అయితే ఉన్నది మనకి. ఓకే, సో ఒక చెయ్యి అంత విడ్త్లో మనకి ఏంటంటే ఇది ఎక్స్పాండ్ అయిపోయింది. సో ఇందులో ఎన్ని క్యారీ చేయొచ్చు జస్ట్ ఇమాజిన్. చూడండి, ఒక 5 daysకి సంబంధించినటువంటి కంప్లీట్ మనం ట్రావెల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డ్రెస్సెస్ కానీ యాక్సెసరీస్ కానీ అన్నీ కూడా మనం ఏంటంటే ఇందులో క్యారీ చేయొచ్చు. బెస్ట్ ఉన్నది. సో ఇందులో వచ్చిన ఒకటే ఇబ్బంది ఏంటి అంటే చాలా పెద్దగా ఉన్నది. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. చూద్దాం. సో చూసిగా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే మనకి స్ట్రిప్స్ ఇచ్చింది కదా. సో ఇవి ఇంత ప్రీమియం క్వాలిటీ అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అండ్ చాలా బెస్ట్. అండ్ మనకి ఏంటంటే గ్రిప్గా ఉండడానికి కూడా సో ఇవి ఇచ్చిళ్ళు. అండ్ ఇది వచ్చేసి చెప్పిన కదా, సో ట్రాలీకి మనం ఏంటంటే ఇట్లా పెట్టేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక హిడెన్ కంపార్ట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏమన్నా మనీ కానీ లేకపోతే ఏమైనా కంపల్సరీ కావాల్సినవి సో యూజ్ చేసుకోవచ్చు ఇందులో వేసేసుకొని. అండ్ పైన కింద కంపార్ట్మెంట్ అయితే ఒకటి ఉంది. ఓకే, సో ఇందులో వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఇందులో ఒక 1/2 liter, ఓకే, 700 ml వాటర్ బాటిల్ అయితే ఈజీగా పడుతుంది. సో ఇది వచ్చేసి నాది 800 ml. ఇది పడుతుంది లేదు చూద్దాం. ఓకే, సో చూసిగా ఫ్రెండ్స్, బాటిల్ అయితే ఇలా పెట్టేసి స్టాప్తో అయితే దీన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే జర సెట్ అవుతుంది. వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు. ఏమన్నా ఇందులో కాకపోయినా కానీ మనం ఇందులో కానీ లేకపోతే లోపల కానీ వాటర్ బాటిల్ అయితే వేసుకోవచ్చు. సో
ఇప్పుడు 2 బ్యాగ్స్ పక్క పక్కన పెట్టి మీకు చూపిస్తా చూడండి. సో ఇది బెటరా ఏది బెటరా అంటే, అండ్ సైజ్ కంపారిజన్ చూడండి. సో సైజ్ కంపారిజన్ దీనికి మధ్యలో ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక విడ్త్లో కానీ హైట్లో కానివ్వండి. సో ఇది 3-4 ఇంచెస్ హైట్ ఉంది. మనకి రెడ్ లెమన్ బ్యాంగ్ BING, సో ఈ బ్రాండ్ అనేది. అండ్ క్వాలిటీ పరంగా చూసినట్లయితే దీనికంటే కూడా ఇదైతే ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నది. సో ఇదైతే మనకి కాంపాక్ట్ ఉన్నది, అంటే ఇది వేసుకుంటే లగేజ్ బ్యాగ్ వేసుకున్న ఫీలింగ్ అనేది మనకి రాదు, బట్ ఇది వేసుకుంటే కంపల్సరీ సో మనకు ఒక లగేజ్ బ్యాగ్ లేదంటే ఒక హెవీ ట్రావెల్ బ్యాగ్ వేసుకున్న ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే, సో జనరల్గా చిన్న బ్యాగ్ కావాలి, కాంపాక్ట్ బ్యాగ్ కావాలి అండ్ క్వాలిటీ బ్యాగ్ కావాలి అనుకుంటే 3200 రూపీస్ పెట్టేసి ఇదైతే తీసుకోండి. హస్కర్ బ్రాండ్కి సంబంధించినటువంటి. అమెజాన్లో హస్కర్ అని టైప్ చేస్తే మీకు ఈ బ్యాక్ ప్యాక్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నది. ఫ్లిప్కార్ట్లో కొద్దిగా డెలివరీ అయితే ఒక 1 వీక్ లేట్ ఉంది, అండ్ అమెజాన్లో అయితే చాలా ఫాస్ట్గా డెలివరీ ఉంది. లేదు ఒక 4-5 డేస్కి సంబంధించినటువంటి ట్రావెలింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ లగేజ్ ప్యాక్ చేసుకొని ఆల్ ద యాక్సెసరీస్ నాకు యాక్సెసిబుల్గా ఉండాలి అండ్ చాలా కంపార్ట్మెంట్స్ ఉండాలి అండ్ చాలా కన్వీనియంట్గా ఉండాలి అండ్ ప్రీమియం క్వాలిటీ ఉండాలి అంటే 4000 పెట్టి సో ఈ బ్యాగ్ రెడ్ లెమన్కి సంబంధించినటువంటి బ్యాగ్ ప్యాక్ని అయితే తీసుకోండి. ఓకే, సో ఇదైతే దీనికంటే కూడా చాలా ప్రీమియం క్వాలిటీ. సో దీంతో నాకు ఒకటే డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి చాలా హైట్ ఉంది, ఇంకోటి వచ్చేసి మిడిల్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తేనే మనం ఏంటంటే కొన్ని మన యొక్క లగేజ్కి సంబంధించినటువంటి అవైతే పెట్టుకోవచ్చు. లేదంటే మాత్రం సో ఎక్కువ డ్రెస్సెస్ అంటే క్లాత్స్ కానీ లేకపోతే ఎక్కువ ఐటమ్స్ అన్ని మనం మిడిల్ కంపార్ట్మెంట్లో ఏం పెట్టలేం. సో మిడిల్ది కంప్లీట్గా మనం 180 degreesలో ఎక్స్పాండబుల్ ఏదైతే ఉన్నదో ఎక్స్పాండ్ చేస్తేనే అప్పుడు మనం పెట్టుకోవచ్చు, లేకపోతే మాత్రం పెట్టలేం. సో అదొకటి 2 డ్రాబ్యాక్స్. మిగిలిన అన్ని ఎక్సలెంట్ అండి. సో ఈ రెండింటిలో చూడాలి. సో నిమ్మలంగా కూర్చొని డిసైడ్ చేసుకొని ఏదో ఒకటైతే రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.